ప్రధానమైన టాప్ ప్రయారిటీ ఇచ్చి ఆ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇప్పటికే 71,000 ఉద్యోగాలు నా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఈ ప్రభుత్వం ఇచ్చింది. రైతులు రాజు చేసే దాంట్లో 2 లక్షల రూపాయల రుణమాఫీని మొదటి 9 నెలల్లోనే చేశాం. రైతు భరోసా 12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చాం. వరేస్తే ఉరేనని ఆనాటి దొర చెప్తే వరేసిన రైతుని రాజును చేస్తామన్న దాంట్లో భాగంగా సన్నవడ్లకి క్వింటాల్కి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇచ్చాం. ఇలా 360 డిగ్రీస్లో అన్ని సెక్టార్లకు అన్ని వ్యవస్థలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ ప్రభుత్వం నిరంతరము పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో కానీ అభివృద్ధిని చేసే దాంట్లో కానీ ఎక్కడా తగ్గకుండా 24 గంటల్లో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సహచర కేబినెట్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సుమారు 16-17 గంటలు సెలవు తీసుకోకుండా ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసిన అస్తవ్యస్తంగా ఈ రాష్ట్రాన్ని చెల్లా చెదురు చేస్తే దాన్ని కూడగట్టుకొని ప్రజా ప్రభుత్వం పేదవాడికి ఉపయోగపడే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా ఈ ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది. అందుకనే ఏ ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండే ప్రజలు అండదండలుగా ఉన్నారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 100% అర్బన్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా దీవిస్తారని ఆశీర్వదిస్తున్నారని గ్రహించే ఆనాటి మాజీ మంత్రులు నోరు పారేసుకోవటం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని మిగిలిన ముఖ్యుల మీద వారి అవాక్కులు చవాక్కులు అసభ్య పదజాలాలతో మాట్లాడే తీరును కానీ మనకి స్పష్టం.